ఈ జనాభా లెక్కలు నేను ఖచ్చితంగా చేయించి తీరుతానని 2024 ఎన్నికల ముందు నుంచి ఒక పోరాట పందా తీసుకున్నాడు. వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. కానీ బీసీ ప్రధానమంత్రి ఎందుకు పెట్టలే? తర్వాత బీసీలకు ఇప్పుడు నువ్వు అగ్రకులాలకు 10% ఏ సమస్య లేకుండా అడగకుండా ఇచ్చేసి అదొక ఇష్యూ సార్. అంటే మీరు అన్నట్టు రాహుల్ గాంధీకి ఆ ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది? నేను ఇప్పుడు విమర్శించే వాళ్ళు కానీ రకరకాల ఏం చెప్తారు, ఈ దేశాన్ని ఎక్కువ రోజులు పాలించింది కాంగ్రెస్ పార్టీ, అప్పుడు లేని బీసీల మీద ప్రేమ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే లేదు. ఇప్పుడు నేను ఒక కుర్మ కులంలో పుట్టిన, మా తల్లిదండ్రులు ఆ ఊరి కుల పెద్ద మనుషులే, ఇల్లిటరేట్స్. వేలేండ్లు గొర్రెలు కాసిండ్రు, మేకలు కాసిండ్రు, పాలు పెరుగు తీసిండ్రు, మాంసం సమాజానికి ఇచ్చిండ్రు. కానీ ఆ కులంలో ఆ ఇంట్లో పుట్టిన కంచాయిలయ్యకు వాళ్ళకు లేని తెలివి, వాళ్ళకు లేని సోయి ఎందుకు వచ్చింది? నేను మొన్న మీటింగ్లో అదే చెప్పిన కదా. ఇదే రాహుల్ గాంధీ, మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వీళ్ళు అంతా జాతీయోద్యమ నాయకులుగా ఉండి ప్రధానమంత్రులుగా ముగ్గురు చేసిన కుటుంబం నుంచి, బీసీ రిజర్వేషన్లను పట్టించుకోని కుటుంబం నుంచి వచ్చి ఏనయ్యాల బీసీల విముక్తి కోసం నేను ఇక ముందు డబుల్ స్పిరిట్తో పనిచేస్తా అని చెప్పాడు కదా. తర్వాత కులగణన చేయిస్తున్నాడు కదా, కులాల లెక్కలు చేయిస్తున్నాడు కదా. దీని ఇంపాక్టు పడి కేంద్ర ప్రభుత్వం ఏ బీసీ ప్రధానమంత్రి అయితే జనగణన చేయాలన్న వాళ్ళు అసలు కులాలే లేవు, రెండే కులాలు ఉన్నాయి, ముందు ధనవంతులు బీదోళ్ళే కులాలు ఉన్నాయని మళ్ళీ ఆయన చెప్పాడు. ఆయన బీసీ అన్నాడు, నేను అతి బీసీని అన్నాడు, ఇవన్నీ అది అని కులగణన కోరుకునేటోళ్ళు అర్బన్ నక్సలైట్స్ అన్నాడు. ఇట్లన్న ప్రధానమంత్రి దేనివల్ల ఇప్పుడు నేను కూడా 26లో చేయించే జనాభా లెక్కలలో కులం లెక్కలు చేయిస్తానంటాను? దేనికోసము? ఎందుకు మార్పు ఎందుకు వచ్చింది? ఖచ్చితంగా తెలంగాణలో ఈ కాస్ట్ సర్వే జరిగింది కనుక అది ఎవరు చేయించారు? ఒకవేళ రాహుల్ గాంధీ పట్టుపట్టకుండా ఉండుంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కొంత అనుకూల ఆలోచన ఉన్నా చేసేవాళ్ళ, ఇట్లనే చేసేవాళ్ళ. ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ వైస్ చైర్మన్గా చెప్తున్నా, దాన్ని అధ్యయనం చేసిన, సంఖ్య చూసిన. మొత్తం చూసినారా సార్? నేను వైస్ చైర్మన్ రిపోర్ట్ సబ్మిట్ చేశాము.